ఎంత బ్రహ్మాండంగా నటించేసావమ్మా. ఇదంతా నటన అని తెలిసి నానే నీ ఏడుపు కరిగిపోనానే. కోటికాడు ఒక్క బోర్లో పడిపోడు. నాన్న అని ఒక్క మాటతో ఆ కోటిగాన్ని కట్టి కొట్టుపడేసావు. అన్న నేను చెప్పినట్టు వినడానికి నాన్న అని అన్నాను, కానీ అన్న తర్వాత తేళ్లు జర్రులు పాకినంత అలర్జీ ఫీల్ అయ్యాను. మరి అంతే కదా, ఓటు కోసం బేదాబిక్కి పిల్లల్ని మురుగ్గా ఉన్నా రాజకీయ నాయకులు ఎత్తుకొని ముద్దాటం లేదా? కొన్ని కావాలంటే కొన్ని నొగ్గియాల్సిందే. ఏటంతా నిజమే. నువ్వు ఇంటి బయటికి రాకు, కిట్ని జాగ్రత్తగా చూసుకో. అంకుల్, మీ మాట ప్రకారం నేను కోటికి చెప్పాను. మరి నా మాట ప్రకారం ఆ కోటిని వాళ్ళ ఫ్యామిలీని ఈ ఊరు నుంచి వెళ్ళగొట్టే ఏర్పాటు చేస్తారు కదా? తప్పకుండా. నువ్వు లోనికి వెళ్దమ్మా, నన్ను చూస్తాను కదా. వెళ్ళు. ఆ కోటిగాడు వాడి కుటుంబం ఊరోజులు వెళ్ళిపోతారో లేదో తెలియదు, కానీ సౌందర్య ప్రియుడు కిట్టిగాడు మాత్రం పైలోకాలకి వెళ్ళిపోతాడు. ఇది గ్యారంటీ మాట. పాపం సౌందర్య. ఒరే సంగు, నీకో విషయం చెప్పాలరా. అయ్యా, ఏడుబాబు గారు అదేరా, కిట్నా సౌందర్య పెళ్ళికి అర్చన అడ్డుగా ఉండిపోనదని చంపడానికి ఆలోచన చేస్తుందిరా సౌందర్య. ఆ చంపే ప్లాన్ ఏంటండి? ఏముందిరా, మన గోడౌన్ దగ్గర తాడి తోపులు ఉన్నాయి కదా. అవునండి. ఆ చోటికి మాయ చేసి అర్చన రప్పించి చంపేయాలి. ఆ తర్వాత ఆ శవాన్ని మన గోడౌన్లో పెద్ద పెద్ద ఐస్ పెట్లు ఉన్నాయి కదా. అవునండి. అందులో ఎట్టేసి జాగ్రత్తగా సౌందర్యంలో దోసియాలి. ఇదంతా స్టడీస్ అప్పుడు కానీ ఎవ్వరిలాగా ఉండాలి. ఏటంతా అలాగే చేసేద్దామండి. ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఆ కిట్నగోడు పారిపోకుండా చూసుకోవాలి. అయితే అయ్యగారు, ఇప్పుడు ఆ కృష్ణయ్య గదిలో సెల్ఫ్లో 2 అరలో నిద్ర మాత్రం ఉన్నాయండి. ఆయన చూడకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి వాటిని నీళ్ళలో కలిపేస్తే ఆయన తాగుతాడు కాబట్టి ఇక నేవకుండా మొత్తగా తొంగుంటాడు. అంతేనండి ఐడియా. బాగుందిరా. మరైతే ఆ పని చేయి. వెళ్తున్నానండి. నాయుడు గారు, ఆ సెలపులో మాత్రం లేవండి. నాకు తెలుసురా. అనవసరంగా ఆశ్చర్యాలు అనుమానాలు పెట్టుకోకు. నువ్వు భోజనం మీద అలిగావని, నీకెక్కడ నీరసం వస్తుందోనని ఈ పాలు తీసుకొచ్చాను, తాగు. బయటికి మాత్రం చాలా సాఫ్ట్గా కనిపిస్తూ లోపల మాత్రం మర్డర్ ప్లాన్ వేసి నిన్ను అంచనా వేయడం అంత ఈజీ కాదు. ఏంటి కృష్ణ, ఇలా ఎంతసేపు ఆలోచనగా నన్ను చూస్తావు? అబ్బా, ఏంటి నొప్పా? అవును. భోజనం చెయ్యకపోతే ఆకలి నొప్పులు ఇలాగే వస్తాయి. కనీసం ఈ పాలైనా తీసుకో కృష్ణ.
ప్లీజ్. అమ్మయ్యా, కనీసం పాలు తాగటానికైనా ఒప్పుకున్నావు. అంతే చాలు. నా చేత్తో ఇచ్చినవి వద్దు వద్దు అని నువ్వు తిండి మానేస్తుంటే నాకెంత బాధ అనిపించేదో తెలుసా? నా ప్రేమ నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నీ ఆకలి నాకు అర్థం కాలేదనుకోకు. ఇందులో పంచదార లేదు. లేదా? ఇప్పుడే తీసుకొస్తానండు. ఇటు ఒరే అబ్బాయ రంజిత్, నా నేసిన పథకం పక్కగా ఉన్నది. మరి ఏడ్ చేస్తావో? గెలిపోవటంలో మాత్రం నీ చేతుల్లోనే ఉన్నాయిరా. నాన్న, ఈ రంజిత్ వెళ్ళాడంటే సక్సెసే, దాంట్లో డౌటే లేదు. ఇదిగో తీసుకో. మళ్ళీ ఏమైంది కృష్ణ? షుగర్ లేదంటే వెళ్ళి కలుపుకొచ్చాను కదా, ప్లీజ్ తాగు. నేను తాగను. నీ మీద నాకు నమ్మకం లేదు. అంటే? నన్ను కిడ్నాప్ చేయించి తీసుకొచ్చిన నీకు ఇందులో ఏదైనా కలపడం నీకు పెద్ద కష్టమైన పని కాదుగా. అంటే ఇందులో విషం కలిపి నిన్ను చంపుకుంటాననుకున్నావా? చంపుకోకపోవచ్చు, కానీ నేను నీ మాట వింటానికంటూ ఇంకేదైనా కలిపుండొచ్చుగా. అలాంటిదేదైనా ఉంటే తప్పకుండా కలుపుండేదాన్ని, కానీ నాకు అదృష్టం లేదు. నువ్వెన్నైనా చెప్పు సౌందర్య, ఈ పాల మీద నాకు నమ్మకం లేదు. నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి? నా కళ్ళ ముందే నువ్వు ఈ పాలు తాగాలి. తాగుతాను, ఇప్పుడే తాగుతాను. గ్లాస్లో పాలన్నీ తాగేశాను. ఇప్పటికైనా నా మీద డౌట్ పోయిందా? చచ్చా, డౌట్ ఎప్పుడూ పోయింది. ఏంటి టాబ్లెట్స్ పనిచేయట్లేదా? ఏంటి కృష్ణ నన్ను అలా చూస్తున్నావు? అదే, నువ్వు కొత్తగా కనిపిస్తుంటే. కొత్తగా కనిపిస్తున్నానా? అందంగా కనిపిస్తున్నానా? కొత్తగానే కాదు, అందంగా కూడా కనిపిస్తున్నావు. ఇంకా టాబ్లెట్ పనిచేయట్లేదంటే ఏంటి? ఏం మాట్లాడో? ఏం మాట్లాడాలో తెలియక. ఓ అందమైన ఆడపిల్ల నీ ఎదురుగా ఉంది. ఇక్కడ మనం తప్ప ఎవ్వరూ లేరు. ఇప్పుడు నీకేం మాట్లాడాలో తెలియడం లేదా? ఆశ్చర్యంగా ఉందే. అదే, ఏ టాపిక్ మాట్లాడదామని ఆలోచిస్తున్నాను. నిన్నే ఎప్పుడు ఇలా చూడాలనుకునే నా కళ్ళ గురించి మాట్లాడు. పోనీ నీ పేరే ఎప్పుడు పలకాలనుకునే నా పెదాల గురించి మాట్లాడు. పోనీ నీ మాటలు వినాలనుకునే నా చెవుల గురించి మాట్లాడు. సౌందర్య, ఏమైంది? ఏంటో మత్తుగా ఉంది. నాతో సమానంగా భోజనం మానేస్తే ఇదిగో ఇలాగే నీరసం వస్తుంది. నా సెల్ ఫోన్ ఎక్కడ పెట్టింది? ఆఖరికి నా సెల్ ఫోన్ కూడా తెచ్చి ఎంత టార్చర్ పెట్టావే. కొట్టు.
ఒరే కిట్న, చచ్చిపోవడానికి అంత తొందరపడిపోతున్నావురా పాపం. అంకుల్ మీరేంటిక్కడ? అర్చన ఎక్కడ అంకుల్? అర్చన ఎక్కడుంటే నీకెందుకు? దాన్ని ప్రశాంతంగా బతకలేవా? అది కాదు అంకుల్, అర్చన ప్రమాదంలో ఉంది. నీతో స్నేహం చేసిన రోజు నుంచే అది ప్రమాదంలో పడ్డాది అంకుల్.
కృష్ణ 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 అయ్యో కృష్ణ You are under arrest. నాకేం తెలీదు, నేను హత్య చేయలేదు. నాకేం తెలీదు, నేను హత్య చేయలేదు. నేను హత్య చేయలేదు. ఇన్స్పెక్టర్, నాకేం తెలీదు. ఈ హత్య నేను చేయలేదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికావు. ఇక నువ్వు తప్పించుకోలేవురా కోటి. తీసుకెళ్ళండి రా. నా మాట నమ్మండి ఇన్స్పెక్టర్, నిజం చెప్తున్నాను. నేను ఈ హత్య చేయలేదు. నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇన్స్పెక్టర్, నా మాట నమ్మండి. నేను ఈ హత్య చేయలేదు. అయ్యో, నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను నిజం చెప్తున్నాను ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్, నా మాట నమ్మండి. అబ్బాయి రంజిత్, వేసుకో, బాగా వేసుకో, పేకం దాకా వేసుకో. ఇవాళ నువ్వు చేసిన అతి గొప్ప ఎదవ పనికి మీ నాన్న నీకు ఇచ్చే మందు పార్టీరా. వేసుకో. ఇక ఈ దెబ్బతో నీకు ఆ కిట్టిగాడు గొడవ వదులుతుంది, నాకు ఆ కోటిగాడి పీడ సౌందర్యంలో కొట్టుకుపోతుంది. ఈ కోటిగాడి అండ చూసుకునే కదరా ఆ అర్సగాడు అంత రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు రెచ్చిపోమనరా చూద్దాం. రెచ్చిపోమనరా చూద్దాం. ఏరా పల్లాడు, కృష్ణని మర్డర్ చేసి ఆ నేరాన్ని నా మీద నెట్టుతారా? బాబు, కోటి బాబు, నీకు చెప్తే అబద్ధం, నాకు నిజం. నాకేంటి తెలదు బాబు. అందరికీ అబద్ధం చెప్పినట్టు నాకు కూడా అబద్ధం చెప్తున్నావా? నాన్న అలాగా ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు చెప్పే రకాన్ని కాదు బాబు. మరెందుకురా? ఎందుకురా నువ్వు నీ కొడుకు నన్ను హంతకుని చేశారు? చెప్పారా? చెప్పు చెప్పు. కత్తి తీసే బాబు, కత్తి తీసే, కోసుకుపోతే. నేనా? ఊరే అబ్బాయి రంజిత్, నువ్వేనేట్రా? ఏనా తడుచుకున్నావా? ఒరే ఎదవా, గుండె జారిపోయినదిరా, పాదాలు సలబడిపోయినాయి, మందు పూర్తిగా దిగిపోయినది కదరా. నీ ఎటకారం కాదు కానీ కాసేపు పోతే కాటికి పోయేవాడినే. ఎంతకీ వెళ్ళిన పని ఏంటైందో చెప్పు. నేను వెళ్ళిన తర్వాత కూడా ఇంకా టెన్షన్ ఏనా? ఆ కృష్ణగాడిని చంపేశా. ఆ నేరాన్ని కోటిగాడి మీదకి జాగ్రత్తగా నెట్టి పోలీసులు ఆ కోటిగాడిని అరెస్ట్ చేసేలా చేశాను నాన్న. ఇక ఆ కోటిగాడు జన్మంతా ఊచలు లెక్క పెడుతూ కూర్చోవాల్సిందే. శభాస్రా బేట, అనుకున్నట్టు చేసావు కదరా నా మాట. ఆర్సబాబిక మనకు పిట్లోకి వచ్చేస్తాడు. కొద్ది రోజులు ఓపిక పట్టామా, సౌందర్య నీకు,
వాళ్ళ ఆస్తి పోతుంది నాకు కాదు కాదు మనకి. పేపర్ పేపర్ ఏంటి కళ్ళు నెత్తికెక్కాయా? చూసుకోక్కర్లేదా? చూడు వేసిన ముగ్గంతా ఎలా పాడైపోయిందో.